ఈ ప్రార్థన కోడికకు చేరి వచ్చిన మీకు వందనాలండి. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చాలా సంతోషం, మీరు ఆసక్తిగా ఈ విధంగా ఈ సాయంకాల వేళలో ప్రార్థనకి చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేనే మిమ్మను ఓదార్చువాడును, చనిపోవు నరునికి, నరమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు అని అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో ధైర్యపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవాది దేవుడు ఆకాశమందున్నాడు, మనము భూమి మీద ఉన్నాము. పరలోకములో ఉంటున్న యేసయ్య ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు పిల్లలమై ఉన్నాం. యేసుక్రీస్తును ఎందరైతే రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారాన్ని సంపాదించుకున్నవాడు. ఇక్కడికి చేరి వచ్చిన మనమందరము కూడా దేవుని ప్రజలమై ఉన్నాం, దేవుని పిల్లలమై ఉన్నాం. పరలోకములో ఉంటున్న యేసయ్య మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉండి తన బిడలైన మనల్ని ప్రవక్త ద్వారా ఆయన ఆదరిస్తూ ఉన్నారు. నేనే మిమ్మను ఓదార్చువాడును, చనిపోవు నరునికి, దృఢమాత్రుడుగు నరునికి ఎందుకు భయపడదువు అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు భయము చేత, దిగులుతో, ఓదార్పు లేని పరిస్థితుల్లో, దుఃఖపడుతూ ఉన్న పరిస్థితుల్లో దేవాది దేవుడు ప్రవక్తల ద్వారా దేవుడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో దేవుని ప్రజలు, ఇశ్రాయేలులు ఎక్కడైనా వాళ్ళ దుఃఖముతో, బాధతో, లేక శత్రువుల మధ్యలో చిక్కుకొని ఉన్న పరిస్థితుల్లో డైరెక్ట్గా వచ్చి రక్షించే అనుభవం కాదు, కానీ తన సేవకుల ద్వారా తన దూతను పంపించి తన ప్రజల్ని ఆదరించడము, ఓదార్చడము, తన ప్రజలు శత్రువుల చేతుల్లో చిక్కుకున్నప్పుడు ప్రభు ధైర్యపరుస్తూ ఉండేవాడు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా. కనుక ఈ రాత్రి ఈ ప్రార్థన కోడిక ఎందుకు ఏర్పాటు చేసాము అంటే, పరలోకంలో ఉంటున్న యేసయ్య మనకు తండ్రి, మనము ఆయనకు పిల్లలమై ఉండగా ప్రస్తుత దినాల్లో మనిషి జీవితంలో భయము, దిగులు, కలవరాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు జరుగుతున్న సంభవాలని బట్టి మనం ఆలోచిస్తే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు ఎక్కడో జరుగుతున్నాయి, మనకెందుకులే మనం అనుకుంటామేమో, కానీ పరిస్థితులు ఎక్కడ మన మధ్యలోనిగా రావచ్చేమో రాబోయే రోజుల్లో. వాటిని బట్టి మనం భయం చెందన అవసరం లేదు, కానీ వీటిని బట్టి మనిషి జీవితం కలవరం చెందకుండా ధైర్యంగా ఉండాలని ప్రభు తన వాక్కుల చేత మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు కూడా అక్కడక్కడ సంభవిస్తూ ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, కరువులు, ఇవి ఈ రోజుల్లో ఎక్కువగా మీరు గమనిస్తూ ఉండవచ్చు. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. ఇవన్నీ సంభవిస్తూ ఉన్నప్పుడు మీరు దిగులుతో, భయముతో ఉండవద్దు అని వాక్యం చెప్తోంది. క్రీస్తుని ఎరగని వాళ్ళు అధైర్యంతో ఉంటారేమో, కానీ మనకు ఒక ధైర్యం ప్రభు వస్తూ ఉన్నారు. తన ప్రజల్ని తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. యేసుక్రీస్తు నా కొరకై కల్వారి సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఉండే స్థలములో నేను ఉంటాను అనే ఒక శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తు యొక్క మార్గములో నడిపించబడుతున్న మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజుల్లో లెంట్ డేస్, ప్రతి చర్చిలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి.
కనుక ఈ పూట నేను కూడా ఎందుకు ఖాళీగా ఉండడం, బేతపూడిలో మనోళ్ళు ఉన్నారు కదా, కాసేపు ప్రార్థనలు ఉంటే మంచిదని ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా ప్రార్థనలో మనం గడపవలసిన సమయాన్ని వ్యర్థపుచ్చకుండా సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలు, దేవుని యొక్క వాక్యాలు, వీటి ద్వారా భక్తికి సంబంధించిన కార్యక్రమాల ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే ధైర్యం. ఇలాంటి భక్తికి సంబంధించిన కార్యక్రమాల ద్వారా ఒక ఓదార్పు. ఎన్నో సమస్యల చేత భయంతో కలవరంతో మన జీవితాలు కొన్నిసార్లు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ప్రార్థనా కోడికల ద్వారా మనకు ఆదరణ, నెమ్మది, భయం లేకుండా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవటానికి ఈ ప్రార్థనలు మనకు ఎంతో సహాయకరంగా ఉన్నాయి. హల్లెలూయా. కనుకనే ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు కూడా భయముతో, దిగులుతో, కలవరాలతో ఉన్నప్పుడు వాగ్దానంతో కూడిన మాటల చేత ప్రభు తన ప్రజల్ని ధైర్యపరిచేవాడు. ఇదిగో నరమాత్రుడగు మనిషికి నీవెందుకు భయపడతావు, నేను నిన్ను ఓదారుస్తాను. మనిషిని గురించి, నరుని గురించి ఎందుకు అక్కడ రాయబడి ఉందంటే, ఈ రోజుల్లో నరుల ద్వారానే ఓదార్పు లేని పరిస్థితి, దుఃఖము, కన్నీళ్ళు కూడా కలుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల్లో నరులు ఎంతోమంది ఉన్నారు. యుద్ధాలు చేసుకుంటున్నది ఎవరు? నరులే. ఘోరమైన కార్యాలు జరిగిస్తున్నది ఎవరు? నరులే. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో కూడా నెమ్మది లేని పరిస్థితుల్లో నిన్నటి రోజున ఒక న్యూస్ ఏంటంటే, ఇంట్లో వైజాగ్లో ఒక భర్త గర్భవతిగా ఉన్నటువంటి భార్యని గొంతు నులిపి చంపేశాడట. మరి ఎందుకు చంపాడో ఏంటో పరిస్థితి అర్థం తెలియదు. కానీ సమాజం ఎటుపోతూ ఉంది. సొంత భార్యని, అది గర్భవతిగా ఉన్నటువంటి భార్యని చంపవచ్చా, వీడు మనిషేనా అని సమాజం తిడుతూ ఉన్న మనిషి యొక్క జీవితంలో ఒక మార్పు లేని స్థితి. రోజులు గడిచే కొలది మనిషి యొక్క జీవితం క్రూరత్వంగా మారిపోతుంది. సాధువుగా ఉన్న మనుషులు కూడా క్రూర జంతువులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు కుటుంబంలో. కాబట్టి నరమాత్రుడకు నరునికి నీవెందుకు భయపడతావు? నరుని బట్టే భయపడుతూ ఉన్నాడు. నరుని చూస్తేనే మనిషి బాగానే ఉంటున్నారు, వెంటనే సొంత భర్త చూడండి భార్యను చంపేశాడు. సొంత తల్లి 3 పిల్లలకి పెరుగన్నంలో విషం పెట్టి చంపేసిందట. చూడండి ఎంత ఘోరమైన సొంత తల్లి. అందుకే ప్రవక్తల గ్రంథాల్లో చాలా సంవత్సరాల క్రితం ఒక మాట రాయబడింది ఏంటంటే, అంత్య దినాల్లో విరోధభావం, మనుషులకి శత్రుత్వం కలుగుతుంది. అత్త కోడళ్ళకు, కోడళ్ళు అత్తకి, తల్లిదండ్రులు పిల్లలకు విరోధంగా, పిల్లలు తల్లిదండ్రులకు విరోధంగా వాళ్ళు విరోధభావం కలిగి ఉంటారు అని ఇప్పుడు ఈ రోజుల్లో అవి నెరవేర్చబడుతూ ఉన్నాయి. సొంత ఇంట్లోనే సొంత మనుషులే వాళ్ళు నరులుగా బాగానే ఉంటున్నారు, సొంత బంధువులకు బాగానే ఉంటున్నారు, వెంటనే వ్యతిరేకత. కాబట్టి ఈ రోజుల్లో మనిషి జీవితంలో తోటి మనిషి ద్వారా భయము, దిగులు, ఓదార్పు లేని పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్న సమయంలో ఈ మాట మనల్ని ఆదరణ కలుగజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనుషులకు మనం భయపడిన అవసరం లేదు, సమస్యలకు భయపడిన అవసరం లేదు. మనం ఈ రోజుల్లో ఎవరికి భయపడి జీవించాలంటే యేసయ్యకు మాత్రమే మనం భయపడి జీవించుదుము గాక. యేసయ్యకే మనం భయపడి జీవించాలి. నరులకు మనం భయపడకూడదు, ఆ తర్వాత సమస్యలకు భయపడకూడదు. సమస్యల నుంచి విడిపించే యేసయ్యకి మనం భయపడాలి. కనుకనే నీవు ఎందుకు భయపడతావు, నేను నిన్ను ఓదారుస్తాను, ధైర్యపరుస్తాను అని ఈ మాటల చేత దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మనిషి జీవితంలో ఎక్కువగా ఈ రోజుల్లో గమనించినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటే, లోకములో జరుగుతున్న పరిస్థితుల్లో అంత్య దినాల్లో మనిషి ఈ రోజుల్లో సూసైడ్ స్పిరిట్ లేకపోతే భయపు ఆత్మ కలిగి బ్రతుకుతూ ఉన్న రోజులు. అందుకే ఈ మాటను బట్టి ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు చెప్పబోతూ ఉన్నాను. దేవుడి మాటల చేత మిమ్మల్ని ప్రభువే ధైర్యపరచుదురుగాక. భయపు ఆత్మని తొలగించి దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉన్నట్లు నా దేవుడు సహాయం దయచేదురుగాక. మనిషి జీవితంలో భయం లేకుండా నెమ్మదిగా బ్రతకాలి.
మరి ఎలా ఉంటే మనం బ్రతకగలము ధైర్యంగా అనే విషయాలు కొన్ని బైబిల్లో నుండి మీకు తెలియచేస్తాను. బైబిల్లో అబ్రహాము గురించి మనం చదువుతూ ఉన్నాం. అబ్రహాము ఆయన కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడే. ఓసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో అబ్రహాం, నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతతిని గొప్ప చేస్తాను, విస్తరింప చేస్తాను అన్నాడు. కానీ సంతానం లేని పరిస్థితుల్లో అబ్రహాము బాధపడుతూ ఉన్నాడు. ఆస్తి ఉంది, పని మనుషులు ఉన్నారు, పొలము అన్నీ కూడా, పశువులు ఒంటెలు అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాం జీవితంలో సంతానం లేని ఒక భయం. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేసుకుంటూ భయపడుతున్న సమయంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆదికాండం 15వ అధ్యాయము 1వ వాక్యములో అబ్రహాంతో ప్రభు ధైర్యపరిచి చెబుతున్న మాటలు చూడండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అక్కడ అబ్రహాము తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, ఏ లోటు లేకుండా సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఒక లోటు ఏంటంటే సంతానం లేని లోటు. అప్పుడు అబ్రహాం భయపడిపోతూ ఉన్నాడు, ప్రభు అన్నీ ఉన్నాయి కదా, మరి ఇవి అనుభవించడానికి నాకు ఒక కుమారుడు వారసుడు కావాలి కదా, నీవు నాకు నిజంగా నీవు నాకు సంతానాన్ని ఇస్తావా లేదా? రోజులు గడిచిపోతూ ఉన్నాయి. 75 సంవత్సరాల వయసులో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 76 సంవత్సరాలు, 77 సంవత్సరాలు, 78, ఇక వయసు దాటిపోతూ ఉంది. ఇక సంతానాన్ని దేవుడు ఇస్తాడా లేదా అనే ఒక భయం. దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడా లేదా అనే ఒక భయం. అబ్రహాం భయపడిపోతున్నాడు. ఏ విషయంలో? దేవుడు నాకు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడా లేదా? అన్నీ ఉన్నాయి. మరి సంతానం లేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాట చెప్పి ధైర్యపరుస్తూ ఉన్నాడు. అబ్రహామా భయపడవద్దు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. హల్లెలూయా. ఆ మాట అబ్రహాము జీవితంలో ధైర్యం పుట్టించింది. ఒకవైపు శారా కూడా దేవుని మాటలు వింటుంది, కానీ భర్తతో అంటూ ఉంది, వయసు పెరిగిపోతూ ఉంది కదా, దేవుడు సంతానం ఇస్తాడా, ముసల్దాన్ని అయిపోయానే, దేవుడు నాకు ఇస్తాడా నిజంగా అని చెప్పి నవ్వుతుంది. అప్పుడు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, ఇదిగో శారా, నువ్వు నవ్వనేలా? నా మాట అంటే నువ్వు అంత లెక్కలేంతనంగా ఉందా? ఇదిగో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి గద్దించి ధైర్యపరుస్తూ ఉన్నాడు. శారాని కూడా గద్దిస్తూ ఉన్నాడు. నేను కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక భార్య భర్త ఉండేవాళ్ళు. పెళ్ళై 20 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరు. నేను చెప్పే ఈ మాటను బట్టి అబ్రహాంని శారాని ఆశీర్వదించినట్లు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక అని ప్రార్థన చేసి వచ్చా. ప్రేమిన వారలారా, ఈ అబ్రహాము శారాని గురించి ఈ మాటలు విని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా, 100 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము, 90 సంవత్సరాల వయసులో ఉన్న శారాకి దేవుడు సంతానం ఇచ్చావు. మరి నీవు మాకు సంతానాన్ని ఖచ్చితంగా ఇవ్వగలవు. అబ్రహాము శారా జీవితంలో చేసిన మేలు మా జీవితంలో కూడా నీవు చేయగలవు అని ఆ భార్య భర్త ఇద్దరు ఈ మాటను బట్టి వాళ్ళు విని ప్రార్థన చేసుకున్నారండి. తరచుగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేవారిని. వారు ఈ రోజున 20 సంవత్సరాలు చూడండి, పెళ్ళై 20 సంవత్సరాలు అయినా కూడా దుఃఖముతో బాధతో ఉన్నారు. అయినా కూడా ఈ మాటని వాళ్ళు విశ్వసించి, అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు, మీరు కూడా విశ్వాసంగా ఉండండి అని వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసి వచ్చాను. వాళ్ళు 20 సంవత్సరాలు పెళ్ళి 20 సంవత్సరాలు అయినా కూడా దేవుడు వారికి సంతానం ఇచ్చి ఈ రోజున మగబిడ్డ వాళ్ళకి. హల్లెలూయా. మొన్నటి రోజు కూడా వాళ్ళు గుడారాల పండుగకు వచ్చారు. బుడ్డోడు ఇప్పుడు ఇంత పెద్దోడు అయిపోయాడు. పెద్దోడు 12 సంవత్సరాలు. వాళ్ళు అంటారు, అన్నయ్య నువ్వు ప్రార్థన చేసావు కదా, 20 సంవత్సరాలండి. అందుకే అక్కడక్కడ కొందరు ప్రార్థనలో వస్తూ ఉంటారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంతానం లేదన్నయ్య. ఇదిగో ఈ మాటలే బైబిల్లో ఉండే మాటే చెప్తాను. అబ్రహాము శారా ప్రభు మీద విశ్వాసం ఉంచారు. వాక్యం చెప్తూ ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం.
ప్రభు మీద నీవు విశ్వాసం ఉంచగలగాలి. ప్రభు ఖచ్చితంగా నా పట్ల మేలు చేస్తాడు అనే విశ్వాసం ఉండాలి, కానీ అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. వాళ్ళు విశ్వసించిన వాళ్ళు ఈ రోజున మన సంఘంలో చాలామంది సంతానాన్ని పొందుకొని ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వర్లరా, ఆశీర్వాదాలు మేలులు అనేవి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తాడు. ఒకటి, విశ్వాసం ఉంచాలి. భయముతో దిగులుతో ఉండకూడదు. అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు. భయము అనేది ఉన్నది, కానీ దేవుడు మాట్లాడినప్పుడు విశ్వసించాడు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని. ఇంకొక విషయం, లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే ప్రేమైన వర్లరా, ఆశీర్వాదాలు పొందటానికి నిర్దోషమైన హృదయం చాలా అవసరం. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు ఎవరంటే, నువ్వు ఎలాగైనా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు కాదు. ఒక కండిషన్ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఆ మధ్య ఒక 10th క్లాస్ చదివి ఒక అతను వెళ్ళి నాకు ఆఫీసర్ ఉద్యోగం ఇవ్వండి అని అడిగాడట. ఒరే మెంట్లోడా పోరా, నీకేదో 10th క్లాస్ చదివింది, నువ్వు డిగ్రీ కానీ పీజీ కానీ చదివితే నీకు ఒక ఉద్యోగం వస్తుంది అని పంపించేశాను. ఉద్యోగం, ఒక ఉన్నతమైన ఉద్యోగం కావాలంటే దానికి తగిన క్వాలిఫికేషన్ కావాలి. డిగ్రీ చదివితే దానికి తగిన ఒక ఉద్యోగం, పీజీ చదివితే దానికి తగినటువంటి ఒక ఉద్యోగం. ఈ లోకరీతిగా ఏదైనా ఒక మేలు పొందాలన్నప్పుడు ఒక క్వాలిఫికేషన్ అవసరం. క్వాలిఫికేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ మధ్య ఒక అతను ఎంబీబీఎస్ చదివాడట, డాక్టర్ అంట. సరే, అతను గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందుకున్నాడు. మొత్తానికి పేషెంట్స్ చాలామంది హాస్పిటల్కి వస్తూ పోతూ ఉన్నారు. ఒక ఆమె గర్భకోశ సమస్య ఏదో ఉంటే ఆపరేషన్ చేశారు. ఆ డాక్టర్ గారు ఏం చేశాడంట, ఆపరేషన్ చేశాడు, కానీ ఆపరేషన్ చేసి కడుపులోనే ఆ దూది కత్తెర పెట్టి కుట్లేసాడట. ఇంటికి వెళ్ళింది. ఒక 2-3 రోజుల తర్వాత కడుపు నొప్పి నడుస్తుంది. మరలా వాళ్ళ ఇంటోళ్ళు తీసుకెళ్ళి స్కాన్ తీస్తే కడుపులో ఏముంది, అంత దూది, ఆ తర్వాత చిన్న కత్తెర ఉంది. వెంటనే ఆ డాక్టర్ని పిలిచి, ఒరేయ్ నువ్వు నిజంగా డాక్టర్వేనా? అవును, నేను డాక్టర్ అన్నాడు. సర్టిఫికేట్ తీస్తే ఆ సర్టిఫికేట్ ₹1,00,00,000 ఇచ్చి కొన్నాడండి. ఫేక్ సర్టిఫికేట్ అన్నమాట. వెంటనే అతన్ని తీసుకొని వెళ్ళి జైల్లో కూర్చోబెట్టారు. నీవు క్వాలిఫికేషన్ లేకుండా డాక్టర్ అయ్యావు, సరే. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉన్నట్టుగా అతడు చదువుకొని కష్టపడి ప్రాక్టికల్ నేర్చుకొని అన్నీ హార్డ్ వర్క్ చేసి ఒక 5-6 సంవత్సరాలు కష్టపడితే కానీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రాదు. నువ్వు డబ్బు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకున్నాడు, సరే. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, సరైన విధంగా చేయలేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి చనిపోయింది. ఇక ఈ డాక్టర్ గారిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి సరైన క్వాలిఫికేషన్ కలిగి ఉంటేనే అతడు ఉద్యోగంలో ఆశీర్వాదకరంగా కొనసాగగలడు. అలాగే ఈ లోకంలో దేవుని ప్రజలైన వాళ్ళు ప్రభు దగ్గర ఏదైనా మేలు పొందాలన్నప్పుడు, నీవు కోరుకున్నట్లుగా దేవుడు ఏదైనా కార్యం చేయాలి అంటే ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీలో నిర్దోషమైన హృదయం ఉందా? కాబట్టి ఆనాడు అబ్రహాము నేను నీకు సంతానం ఇస్తాను అన్నప్పుడు ఆ మాటని విశ్వసించి కనిపెడుతూ ఉన్నాడు. కానీ ధైర్యం లేకుండా అధైర్యాన్ని కలిగి ఉన్నప్పుడు మరలా బలపరిచి దేవుడు ఏం చేశాడంటే, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగును, ధైర్యంగా ఉండి ఖచ్చితంగా నీకు సంతానం ఇస్తానన్నాడు. 17వ అధ్యాయము 1వ వాక్యానికి వచ్చేసరికి, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిపై ఉండుము, నాకును నీకును మధ్య. ప్రేమైన వర్లరా, ఆ వాక్యములో మీరు గమనిస్తే ఇంగ్లీష్లో బాగుంటుంది ఆ మాట. బిఫోర్ మీ, నా ఎదుట నీవు నిర్దోషిగా నడుచుకో అని అంటాడు. అబ్రహాము ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె ఆయన సంతతి విస్తరించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే దేవుడు ఊరకయ్య ఆశీర్వదించడు. ఏదైనా ఆత్మీయ అనుభవాలు ఉండాలి కదా.
ఈ లోకంలో ఒక ఉద్యోగం కావాలన్నా దానికి తగిన క్వాలిఫికేషన్ కావాలి. ప్రభు కూడా నువ్వు ఎలాగైనా ఉండి ఆశీర్వదిస్తాను అనే దేవుడు కాదు. ఒకటి, అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచి కనిపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, నిర్దోషమైన హృదయం కొరకు ప్రభు దగ్గర కనిపెట్టి మరలా అడుగుతూ ఉన్నాడు. విశ్వాసం అవసరం. రోజులు గడిచిపోతున్నాయి, అయినా కూడా సంతానము మేలు జరగలేని పరిస్థితుల్లో లేట్ అవుతూ ఉంటే అప్పుడు మరలా ఈ 17వ అధ్యాయం మొదటి వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు నా ఎదుట నిర్దోషిగా నడుచుకో, నేను నీతో చేసిన నిబంధనని నెరవేరుస్తాను అన్నప్పుడు ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు. ప్రభువా, నాలో ఏదైనా దోషం ఉందా? ఆ దోషాలు తెలుసో తెలియక నా జీవితంలో చేసి ఉంటే నన్ను క్షమించు ప్రభువా అని నిర్దోషమైన హృదయం కొరకు ఏం చేశాడో తెలుసునా? పశ్చాత్తాపడి అబ్రహాము తన జీవితంలో నిర్దోషమైన హృదయం కొరకు ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభు అబ్రహాం జీవితంలో ఉంటున్న సమస్త కల్మషాన్ని తొలగించి పరిశుద్ధపరచి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి నిర్దోషమైన హృదయాన్ని బట్టి దేవుడు అబ్రహాంని సంతానం ఇచ్చి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, దేవుని ఎదుట ఒక వ్యక్తి నిర్దోషమైన హృదయం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్నవన్నీ కూడా నా దేవుడు అనుగ్రహించుదురుగాక. నిర్దోషమైన హృదయంలో మున్సిపాలిటీ పెట్టుకొని అయ్యా దిగు 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 అంటే దిగుతాడా? దిగడు. నిన్ను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. జన్మలో పరిశుద్ధత కలిగిన వాడు, జీవించిన జీవితంలో పరిశుద్ధత కలిగిన వాడు, కల్వారి సిలువలో ప్రాణం పెట్టేంత వరకు కూడా, ఈ లోకంలో ఉన్నంత వరకు యేసుక్రీస్తు వారు అని ఏ పాపము చేయని వాడు, అంతటి పరిశుద్ధుడైన యేసే దగ్గర ఒక వ్యక్తి వచ్చి మేలు పొందాలన్నప్పుడు ఆ వ్యక్తిలో నిర్దోషమైన హృదయం ఉన్నప్పుడే దేవుడు మేలు చేస్తాడు. కానీ హృదయంలో కలుషితమైన మనసు కలిగి ఉన్నప్పుడు అట్టి వారికి మేలు చేయటానికి దేవుడు ముందుకు రాడండి. అందుకే ఈ రాత్రి ప్రభు చేత మీరు మేలు పొందటానికి నిర్దోషమైన హృదయాన్ని నా దేవుడు ప్రతి ఒక్కరికి దయచేదురుగాక. కొన్నిసార్లు క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా కూడా అప్పుడప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థనకు వచ్చి, పాస్టర్ గారు మేలు జరగట్లేదు, కుటుంబంలో సమస్యలు ఎక్కువయ్యాయి అంటూ ఉంటారు. కానీ ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, ఏ దోషాలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి, నీకు విరోధమైన కార్యాలు ఏవైనా ఉంటే వాటిని తీసివేయి ప్రభువా. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో వాటిని దూరపరచి నన్ను పరిశుద్ధపరచండి, నిత్య మార్గములో నీవు నన్ను నడిపించండి అని నిర్దోషమైన హృదయం కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు దావీదు యొక్క ప్రార్థనని దేవుడు విన్నాడు. కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడాలి అన్నప్పుడు అబ్రహాము వలె మనము కూడా విశ్వాసం కలిగి బ్రతుకుదుముగాక. ప్రభు చేత మేలు పొందాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడు అబ్రహాము వలె నిర్దోషమైన హృదయాన్ని మనము కూడా కలిగి ఉందుముగాక. ఎలాగైనా ఉండు ఆశీర్వదిస్తాననే వాడు కాదు. ఇంకో కుటుంబం నాకు తెలుసు, ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు. వాళ్ళకు కూడా సంతానం లేదు. ఒక 10 సంవత్సరాలైంది పెళ్ళి 10 సంవత్సరాలైంది. వాళ్ళు కూడా అప్పుడప్పుడు మందిరానికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో తరచుగా ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. పాస్టర్ గారు, దేవుడు ఎందుకు మేలు చేయట్లేదు అన్న. మా డ్యూటీ మేము చేస్తున్నాం. మా డ్యూటీ ఏంటి? ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం. నా డ్యూటీ అంతే. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయ్యాయి. ఆ భార్య భర్త ఎక్కడికైనా వాళ్ళు ఫంక్షన్కి వెళ్తే అదో రకంగా చూస్తారట. ఎందుకు మీకు ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు అని. నేను అన్నాను, సరే మీరు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని సహోదరుడా నువ్వు వస్తున్నావు మందిరానికి, ప్రభు దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉన్నావా? నువ్వు పోలీస్ డ్యూటీ చేస్తున్నావు కదా, ఏదైనా పొరపాట్లు తప్పిదాలు చేస్తున్నావా అంటే అబ్బాయి అలాంటి ఏమి లేవన్నా అన్నాడు. మరి ఎందుకు దేవుడు మేలు చేయట్లేదు? నిజం చెప్పు అన్నా. ఆ తర్వాత ఇంకొకసారి తను ఒప్పుకున్నాడండి. అవునండి పాస్టర్ గారు, నా జీవితం లంచాలు తీసుకుంటారు, ఇంకొక అమ్మాయితో కూడా అక్రమ సంబంధం ఉంది అని ఒప్పుకున్నాడండి. అదుగు అదే. మరి నేను ఎంత ప్రార్థన చేసినా, మరి ఎంత వాక్యం చెప్పినా నీలో మార్పు ఉండాలి కదా. నా డ్యూటీ నాది.
ప్రార్థన చేస్తాను, దేవుని వాక్యం చెప్తాను. ప్రభు నీ జీవితంలో మేలు చేయాలంటే నీలో ఉంటున్న ఆ కలుషితమైన మనసును, ఆ హృదయాన్ని తీసివేసుకుంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు. ఆ సహోదరుడు ఏడ్చాడు, బాధపడ్డాడు. నా భార్యని నేను మోసం చేస్తున్నాను, నా జీవితం కూడా ఇలా డబ్బు కొరకు లంచాలు తీసుకుంటున్నాను, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు, నేను చేసే ఈ పొరపాట్లను బట్టే అని ఒప్పుకున్నాడు. డిసెంబర్ 31వ తేదీ బాప్తిసం తీసుకొని పర్ఫెక్ట్గా ప్రభు ఎదుట పర్ఫెక్ట్గా బ్రతకటానికి ఇష్టపడ్డా. ప్రేమిన వర్లరా, ఒక అద్భుతమైన క్రియ ఏంటంటే ఆ సంవత్సరమే దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎలాగైనా ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కాదు. దేవుని దృష్టిలో అందుకే అబ్రహాంతో అంటాడు, నీవు నా ఎదుట నిర్దోషిగా నడుచుకో, బిఫోర్ మీ, నా ఎదుట నీవు నిర్దోషిగా నడుచుకో, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిత్య నిబంధన చేసి అబ్రహాంని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మనిషి యొక్క హృదయం అది మోసకరమైనది. మనిషి యొక్క హృదయం ఎప్పుడైతే దేవుని వైపు త్రిప్పబడి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగి హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటే, క్రొత్త నిబంధన కాలంలో కూడా ఒక మాట ఏంటంటే, ఒకసారి దేవాలయానికి 2 వ్యక్తులు వచ్చారు. ఒకడేమో ఫరిసయ్యుడు, మరొకడు సుంకరి. ఫరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? ప్రభువా, నేను చాలా పెద్ద భక్తుణ్ణి, ఎంత అంటే వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, ఆ తర్వాత దశంభాగాలు ఇస్తాను, పుదీనాలోను, జలకల్లోను, ఉప్పులోను, పప్పులో, చింతపండులో అన్నిట్లో దశంభాగం ఇస్తాను. అదుగో ఆ సుంకరి ఉన్నాడు కదా, వాడికంటే నేను నీతిమంతుని అని పొగడ్తలతో కూడిన మాటలు. సొంత డబ్బా, యేసన్న గారు అంటారు, సొంత డబ్బా కొట్టుకుంటున్నాడని. సొంత డబ్బా అంటే నేను అలాంటి ఇలాంటి నేను చెప్పుకుంటారు, సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. కానీ దేవాలయపు వెలుపట నిలిచి సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను సొంత డబ్బా కొట్టుకోవట్లే, ఓ చిన్న ప్రార్థన అంతే. దేవా, పాపినైన నన్ను కరుణించు. చూడండి, పాపినైన నన్ను కరుణించు అని ఆ చిన్న మాట ఇతని కంటే అతన్ని నీతిమంతుడిగా చేసినది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇతని కంటే అతన్ని నీతిమంతునిగా చేసింది ఆ చిన్న ప్రార్థన. ఈ ఫరిసయ్యుడు ఎన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. సరే, అందుకే శాస్త్రులతో ఫరిసయ్యులతో ఒక మాట అంటాడు, ఇదిగో శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు పుదీనాలోను, జలకల్లోను, ఉప్పులోను, పప్పులో అన్నిట్లో దశంభాగాలు ఇస్తున్నారు, మంచిదే, వీటిని మానక వాటిని కూడా మీరు చేయుడి అని అంటారు. వీటిని మానక వాటిని కూడా చేయుడి అంటే నీతిని, న్యాయాన్ని విడిచిపెట్టారు. భౌతికంగా మీరు ఎన్ని చేసినా వీటిని మానబాకండి, వీటిని మానక వాటిని కూడా చేయుడి. ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి స్థానం దేవుడు దేనికి ఇస్తున్నాడంటే మన ప్రభు ఎదుట నిర్దోషముగా జీవించే అనుభవాన్ని దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఎదుట నిర్దోషంగా జీవించడానికే ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత చర్చికి సున్నాలు కొట్టుకోవడం, సమాధుల దగ్గర సమాధుల పండుగలు చేసుకోవడం, అవి నెక్స్ట్. కానీ హృదయమే బాగులేనప్పుడు, అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను గారు శాస్త్రులు, సద్దుకయ్యులు, ఫరిసయ్యులతో అంటాడు, ఇదిగో సున్నము కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా అని గద్దిస్తాడు. ఎందుకంటే వాళ్ళు భౌతికంగా నిష్ట కలిగిన వాళ్ళే. ఫరిసయ్యులు, శాస్త్రులు ఎంతటి నిష్ట కలిగిన వాళ్ళంటే ఆ నిష్ట మనం కూడా పాటించలేమండి. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు. ఎవరు? శాస్త్రులు, ఫరిసయ్యులు. మనం ఉండగలమా? ఒక మధ్యాహ్నానికే అమ్మో గ్యాస్ ట్రబుల్ వచ్చేసిద్దని ఏదో ఒకటి వేసేస్తాం. ఒక రోజు కాదు కానీ మధ్యాహ్నం 12 గంటలు అవ్వంగానే చూడండి, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు 10వ వంతు దేవుని మందిరానికి ఇస్తారు పర్ఫెక్ట్గా. కానీ నీతి న్యాయము ఉండదు అని ప్రభు బాధపడతాడు వాళ్ళ గురించి. అందుకే మత్తయి సువార్తలో ఇంకొక మాట రాయబడింది ఏంటంటే, శాస్త్రుల నీతి కంటూను, ఫరిసయ్యుల నీతి కంటూను మీ నీతి ఎక్కువ కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని అంటారు. ఒక డెప్త్తో కూడిన వర్డ్ ఏంటంటే, శాస్త్రుల నీతి కంటూను, ఫరిసయ్యుల నీతి కంటూను మీ నీతి ఎక్కువ కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. అంటే
శాస్త్రుల నీతి ఏంటి? వాళ్ళు వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారు. మరి 2.5-3 రోజులు ఉపవాసం ఉంటే కానీ మనం పరలోక రాజ్యానికి చేరలేము. హల్లెలూయా. ఉండగలమా? ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. 2 రోజులు అంటే శాస్త్రుల నీతి కంటే ఫరిసీయుల నీతి కంటే అంటే రెండు రోజులు ఉపవాసం ఉంటారు. ఇప్పుడు మనం 2.5-3 రోజులు ఉపవాసం ఉండాలి. ఖచ్చితంగా దేవునికి 10వ వంతు చెల్లించాలి. భౌతికంగా అన్ని నిష్ఠ వాళ్ళు కలిగి ఉన్న వాళ్ళ నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే, ఒకటి భౌతికంగా ప్రభు ఎదుట మనం నడుచుకోవడం, ఆత్మీయంగా కూడా ప్రభు ఎదుట పర్ఫెక్ట్గా నడుచుకోవడం, అప్పుడే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని అంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, ముఖ్యముగా ప్రభు ఎదుట ఓ నిర్దోషమైన హృదయం కలిగి మనం భౌతికంగా ప్రభు కొరకు ప్రయాసపడి కష్టపడి చేస్తూ నడిపించబడుతున్నప్పుడు నిశ్చయముగా అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లు మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఒకవేళ సంతానం లేకపోతే సంతానం లేని వారికి సంతానాన్ని దయచేయుదురుగాక. ఒకవేళ దుఃఖముతో ఉంటే మీ దుఃఖము సంతోషమగునుగాక. ఒకవేళ నింద అవమానాలు శోధనల మధ్యలో ఒకవేళ ఇక్కడికి వచ్చి ఉంటే ప్రతి శోధనలో నుండి నా దేవుడు విడుదల దయచేయుదురుగాక. మీ కన్నీళ్ళు నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. హల్లెలూయా. భయానికి గల కారణం ఇది. అందుకే ప్రవక్త ద్వారా అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఓదారుస్తాను. నరునికి మీరు ఎందుకు భయపడతారు? అబ్రహాము భయపడ్డాడు, ఆశీర్వాదాలు పొందలేదని, సంతానం లేదని. కానీ ప్రభు ఆయనలో ఉంటున్న విశ్వాసం, నిర్దోషమైన హృదయం, ఈ 2 ఆత్మీయ అనుభవాలు చూసి అబ్రహామును ఆశీర్వదించినట్లు మిమ్మల్ని కూడా నా దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఇంకొక మాట మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. 400 సంవత్సరాలు. దేవుని కృప వలన నన్ను కూడా పెద్దలు యెరూషలేం ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. అంతవరకు బైబిల్లో ఉన్న విషయాలు పూర్తిగా అవగాహన వచ్చేది కాదు. మామూలుగా థియరీ బైబిల్ చదివి ఉండేవాడిని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏ విధంగా ప్రయాణం చేశారు, ఎక్కడ ఆగారు, వాళ్ళ యాత్ర ఎలా కొనసాగింది, ప్రతిదీ అక్కడ చూసి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా పట్టు దొరికింది మీకు వాక్యం చెప్పటానికి. హల్లెలూయా. ఇంకొద్దిగా పట్టు. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలకు బ్రతుకుతున్న సమయంలో వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు, ప్రభువా నా మొర ఆలకించి దయచేసి ఈ బానిస బ్రతుకుల్లో నుండి నన్ను విడుదల చేయండి అని మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి మధ్యలో మోషేను పంపించి ఐగుప్తులో నుండి వారిని విడిపించాడు. అంతవరకు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి భయము, దుఃఖము, కన్నీళ్ళు, వేదన, భయముతో ఉండిపోయారు. ఈ ఫరో మమ్మల్ని చంపేస్తాడు, మమ్మల్ని బ్రతకనివ్వడు, ఇశ్రాయేలు జనసంఖ్య పెరిగిపోతూ ఉంది, ఐగుప్తుల జనసంఖ్య తగ్గిపోతూ ఉంది. ఐగుప్తులో బానిసలుగా వచ్చిన ప్రారంభ దినాల్లోనే ఫరో ఒక కుట్ర చేశాడు. ఈ ఇశ్రాయేలు జనసంఖ్య పెరిగిపోతూ ఉంది కాబట్టి మంత్రసాని పనిచేసేవాళ్ళు వాళ్ళతో చెప్పాడు రాజుగారు, ఇదిగో మీరు కానుపు పీటల మీద కానుపు చేయటానికి వెళ్ళినప్పుడు ఆడుదైన ఏడలా బ్రతకనివ్వండి, మగపిల్లవాడైతే చంపేయండి అన్నాడు. మగపిల్లవాడైతే చంపేయండి. ఎందుకు? ఈ సంతానం జనరేషన్ పెరిగేది ఎవరి ద్వారా? మగపిల్లల ద్వారా. అందుకే అబ్బాయి పుట్టాలి, ప్రార్థన చేయి పాస్టర్ గారు. 2-3 ఆడపిల్లలు ఉన్నా కూడా ఒక్క మగబిడ్డ. ఎందుకంటే వంశోద్ధారకుడు, వంశం పెరగాలి కదా. ఒక్కడన్నా ఆ మధ్య అన్నదమ్ములు ఉన్నారు అద్దంకి దగ్గర ఒక గ్రామంలో. అన్నదమ్ములు, ఆయనకి 3 ఆడపిల్లలు, ఈయనకి 3 ఆడపిల్లలే. ముచ్చటగా ఉన్నారు పిల్లలంతా. 6 డజన్ పిల్లలు అండి. పెద్ద ఆయనకి 3 ఆడపిల్లలు, చిన్న ఆయనకి 3 ఆడపిల్లలు. వాళ్ళు ఎప్పుడు అడుగుతుండే వాళ్ళు, అన్న ఒక్క మగబిడ్డ కావాలి. పెద్ద ఆయన ఏమో ఇక కుదరదులేని ఆపరేషన్ చేయించాడట. ఇక చిన్న ఆయనకు ఒక విశ్వాసం, ఖచ్చితంగా పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడని వాళ్ళు ఆ సహోదరుడు విశ్వసించాడు. సరే మా అన్నకైనా లేకపోయినా కూడా నాకైనా దేవుడు ఇస్తాడు అని చాలా ప్రార్థన పరుడు అతను.
అతని విశ్వాసాన్ని బట్టి చూడండి, ఇప్పుడు 3 ఆడపిల్లల మరలా 2 మగపిల్లలు పుట్టారు. ఈ మధ్య ఫోన్ చేసి అన్నయ్య మరలా ఇంకో బాబు పుట్టాడు, కొట్టు లక్కీ ఛాన్స్ కొట్టేవని మిమ్మల్ని కొట్టమనట్లేదు, కానీ ఓ లక్కీ ఛాన్స్ 5 మంది. చూడండి మగపిల్లలు అంటే ఎంత ఆశ అంటే, ఎందుకంటే జనరేషన్ వంశానికి ఒక్కడన్నా ఉండాలి కదా పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ప్రేమను వర్లరా, ఆ సహోదరుడు ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు. ఇలా ఆనాడు ఫరో కూడా మగ సంతానం కావాలి, మగ సంతానాన్ని చంపేయమంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనసంఖ్య పెరిగిపోతూ ఉంది. ఆడపిల్లల ఆడుదని ఎడల బ్రతకనియండి, మగపిల్లవాడైతే చంపేయండి. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మీరు పిల్లల్ని కనండి. ఒకడంటాడు కంటే నువ్వు జాగుతావా అని. ఎందుకంటే ఆంధ్రలో జనసంఖ్య తగ్గిపోతుంది అని మాట్లాడుతారు. ఇంకొక ఆమె అంటుంది, ఉన్న పిల్లల్ని జాకలేకపోతున్నాము, ఇక మరలా పిల్లలు కనడం అంటూ వచ్చి నువ్వు జాగుతావా అంటారు. ఇలా ప్రేమను వాళ్ళరా. కానీ ఒక బిబ్లికల్గా ఉన్న లోతైన విషయం మీకు చెప్తాను. అక్కడక్కడ ప్రపంచ దేశాల్లో జనసంఖ్య విస్తరించినప్పుడే ఒక దేశంలో ఒక అభివృద్ధి అనేది ఉంటుంది. ఆనాడు అబ్రహాము నోవాహు దినాల్లో నుండి మీరు గమనిస్తే నోవాహుతోనే దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. అభివృద్ధి అనేది ఉండాలి అంటే జనసంఖ్య ఎక్కువ ఉండాలి. ఇండియాలో ఇప్పుడు జనసంఖ్య ఎక్కువగా ఉంది. గతంలో చైనా జనసంఖ్య తక్కువగానే ఉండేది, ఇప్పుడు చైనాను ఎక్కువ ఉండేది. ఇప్పుడు చైనాకు మించి ఇప్పుడు భారతదేశం. అభివృద్ధి అనేది సంతానం, జనరేషన్, యూత్ ఉంటేనే అభివృద్ధి అని చెప్తూ ఉంటారు. ప్రేమిన వర్లరా, ఆనాడు ఇశ్రాయేలు అభివృద్ధి చెందటానికి వాళ్ళ వంశం పెరుగుతూ ఉన్నది. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత వాళ్ళ సంతతి విస్తరించబడుతూ ఉన్నప్పుడు ఫరో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, వీళ్ళ సంఖ్య విస్తరిస్తుంది. ఇదిగో మీరు కాన్పుపేటల మీద కాన్పు చేయడానికి వెళ్ళినప్పుడు ఆడుదైన ఎడల బ్రతకనివ్వండి, మగపిల్లవాడైతే చంపేయండి. కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంది నిర్గమాకాండంలో, కాన్పుపేటల మీద వెళ్ళి ఆ రాజు చెప్పినట్లుగా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు అలా చేయకుండా దేవునికి భయపడి దేవుడు వాళ్ళలో భయాన్ని పుట్టించాడు. మగపిల్లల్ని బ్రతకనిచ్చి ఆడపిల్లల్ని చంపేశాడు. తద్వారా ఇశ్రాయేలు జనసంఖ్య 1000 రెట్లు పెరిగిందండి. హల్లెలూయా. మరి అయినా కూడా వాళ్ళని ఫరో బాధ పెడుతున్నాడు, హింస పెడుతూ ఉన్నాడు. కానీ మోషే ద్వారా దేవుడు వారిని ఐగుప్తులో నుండి విడిపించిన తర్వాత ఎక్కడ తీసుకొని వెళ్ళాలి? పాలుతీనులు ప్రపంచ దేశానికి, కనాను దేశానికి తీసుకొని వెళ్ళాలి. ఆ రోజుల్లో 40 సంవత్సరాలు వాళ్ళు కాలినడకన ప్రయాణం చేశారు. మేమైతే యెరూషలేము వెళ్ళినప్పుడు ఒక 6-7 గంటలకి ఉదయం ఎక్కితే సాయంత్రానికి తీసుకెళ్ళారు, ఒక 4-5 గంటలకి. ఆ రోజుల్లో వాళ్ళు కాలినడకన 40 సంవత్సరాలు వాళ్ళు యాత్ర చేశారు. కాలినడకన అక్కడక్కడ ఆగడం, గుడారాలు వేసుకోవడం, మరలా ఆ గుడారాలు తీసి ఇంకో చోటుకు వెళ్ళడం, ఇలా 40 years. అయినా కూడా వారి శరీరం బలహీనం కాలేదు. హల్లెలూయా. అనారోగ్యంతో బలహీనులు కాకుండా కాలేబు ఒక మాట అంటాడు, మోషే నన్ను పంపినన్నాడు నాకెంత బలము, నేటికి కూడా నాకు అంత బలము అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యాత్రలో ప్రయాణం చేసినా కూడా వాళ్ళకి ఏ అనారోగ్యాలు రాకుండా కాపాడబడుతూ వచ్చారు. దేవుడు వారికి తోడై ఉండి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చారు. దేవుని యొక్క సన్నిధి వారితో కూడా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు భయము దిగులుతో ఉండలేదు. ఎర్ర సముద్రాన్ని దాటే సమయంలో కూడా ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో అతని సైన్యం ఉన్నది, భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వాక్యాలు మీరు గమనిస్తే, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పలికిన మాటలు మీరు చూడండి. ఇదిగో భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకయ నిలుచుండి చూడుడి అన్నాడండి. ప్రేమిన వర్లరా, ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో అతని సైన్యాన్ని చూచి భయపడిపోతూ ఉన్న
ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ద్వారా, భయపడకుడి, నేడు చూచుచున్న ఈ ఐగుప్తీయులని మీరు మరెన్నడూ కూడా చూడరు, మీరు ఊరకై ఉండడి అన్నప్పుడు అందరూ అంతవరకు కలవరంతో భయంతో దిగులుతో ఉన్న వాళ్ళు నోరు మూసుకొని అలాగే మౌనంగా ఉండిపోయారండి. హల్లెలూయా. మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ కర్రని సముద్రం వైపు చాపు. ఆ కర్రని అలా చాపంగానే చూడండి, ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా మారి ఆరిన నేల కలిగి అద్దరికి వాళ్ళు క్షేమంగా చేరారు. అద్దరికి చేరారు. ఒక అద్భుతమైన క్రియ దేవుడు తన ప్రజల జీవితాలు చేయటానికి గల కారణం ఏంటో తెలుసునా? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దేవునికి సొంత ప్రజలు. యెహోవా అని మొరపెడితే చాలు దేవుడు ప్రత్యక్షమై వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచి నడిపించేంత శక్తి కలిగిన ప్రజలు. కాబట్టి వారు ధైర్యంగా అద్దరికి చేరి వెళ్ళిపోయారు. అంతవరకు భయముతో దిగులుతో ఉన్న వాళ్ళు భయం లేకుండా ధైర్యంగా వెళ్ళిపోయేటట్లు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారు. ప్రేమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎర్ర సముద్రము అన్నప్పుడు మన జీవితాల్లో కూడా సముద్రం లాంటి కెరటాల లాంటి కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని చూసి భయపడకూడదు. యేసుక్రీస్తు వారు ఆయన సముద్రం మీద నడుచుకొని శిష్యుల దగ్గరికి వస్తూ ఉంటే శిష్యులు పడవలో ఉన్న వాళ్ళు చూసి భూతము 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 అని భయపడ్డారు. యేసయ్య అంటాడు, ఇదిగో భూతానికి ఇదిగో కాళ్ళు నాలాగా ఉండవు కదా, ఇదిగో నన్ను చూడు, మీరు ఎందుకు భయపడతారు, నేనే ఇదిగో నేనే అని అన్నప్పుడు, నీవే అయితే ప్రభువా నేను కూడా సముద్రం మీద నడిచేటట్లు నేను కూడా నడుచుకొని వస్తానంటే, పేతురు సరే రా నడుచుకొని రా అంటే నడుచుకొని వస్తూ ఉన్నాడు. ప్రఖర గాలిని చూసి మునిగిపోసాగాడు. ప్రేమైన వారలారా, ప్రభు నీ చేయి పట్టుకొని రమ్మని పిలుస్తూ ఉన్నప్పుడు అటు ఇటు చూస్తే ఏమవుతుంది? భయము, దిగులు, కలవరాలు, సముద్రపు కెరటాలు లాంటి శోధనలు, ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ అటు ఇటు చూడకూడదు, కానీ యేసు వైపే మనము చూడాలి. హల్లెలూయా. యేసు వైపే చూచి ప్రభువా నా చేయి పట్టుకొని నడిపించయ్యా అని నువ్వు మొరపెట్టావనుకో, ధైర్యంగా నీవు ముందుకు కొనసాగగలవు. దేవునికి మహిమ కలుగును గాక. భయం అనేది చాలా అవసరం. భయము అనేది ఎవరి మీద? దేవుని మీద ఒక భయం. ప్రభువు ఉన్నాడు, ఆయన నన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడనే భయం. అంతేకాని సమస్యలకు, శోధనలకు, నరులకు, మనుషులకు భయపడకూడదు. ప్రేమను వర్లారా, మనుషులకు భయపడితే ఏం ప్రయోజనం? ఒక మాట మీకు చెప్తాను. మునుపు మీతో చెప్పినట్లుగా మనిషి దేవునికి తప్ప మనుషులకు భయపడకూడదు. రెండవది, సమస్యలకు భయపడకూడదు. ప్రభువుకే మనం భయపడాలి. ఆ మధ్య ఒక అతను మధ్యరాత్రుల్లో మార్గాన వెళ్తూ ఉన్నాడట ఊర్లోకి వెళ్తూ ఉంటే, ఇలాగే వేసవికాలం వచ్చింది. ఒకడు 11-12 గంటల రాత్రుల్లో ఇంట్లో ఉండలేక ఉక్కబోస్తుందని ప్రక్కనే సమాధి తోట ఉంటే, సమాధుల తోట వాళ్ళ ఇంటి ప్రక్కనే ఉంది. ఆ సమాధి తోట మీద కూర్చొని ఇసురుకుంటూ ఉన్నాడట. గాలి రావట్లేదు ఉక్కబోస్తుంది అని. సరే, ఇంకొక వ్యక్తి 12 గంటల సమయంలో కూలి పనికి వెళ్ళి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. వాడిని చూసి, ఏంట్రా బాయ్, ఏంటి ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఇసురుకుంటున్నావు ఏంటి అన్నాడు. లోపల ఉక్కబోస్తుందిలే, అందుకే పైకి వచ్చి ఇసురుకుంటున్నాను, బయటకు వచ్చి ఇసురుకుంటున్నాను అన్నాడు. వాడికి ఏం అర్థమైంది తెలుసునా? లోపల అంటే సమాధుల్లో లోపల ఉన్నవాడు ఉక్కబోస్తుంది కాబట్టి పైకి వచ్చి వీడు మనిషి కాదు, దయ్యమే. చూడండి, అతనుకున్న భయం ఏంటంటే, అతను అంటాడు ఇంట్లోపల అని చెప్తున్నాడు, లోపల ఉక్కబోస్తుంటే అందుకు బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని ఇసురుకుంటున్నానులే అంటే, వాడికి ఏం అర్థమైందంటే సమాధిలో ఉన్నవాడు లోపల ఉక్కబోసి ఉంటుంది కాబట్టి బయటకు వచ్చి ఇసురుకుంటున్నాడు అన్న ఆలోచనతో వీడు మనిషి కాదురా దయ్యమేని చెప్పి పరిగెత్తాడు. ఆ మంత్రం వాణ్ణి చూసి ఇసురుకుంటున్నాడు కూడా వానేమడు పరిగెత్తాడండి. ఇది మనుషుల భయం అండి, అనవసరమైనటువంటి భయం. చిన్న చిన్న విషయాలకి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. చిన్న విషయాలకి. ప్రేమను వర్లరా, ఆ మధ్య మా పెద్ద పాష చెప్పేవాళ్ళు, ఒక అతను
మధ్యరాత్రిలో ఓ పరీక్ష పెట్టుకున్నారట. ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఒరేయ్ సమాధుల్లో వెళ్ళిపోయి ఎవడైనా ఆ చెట్టుకి మేకు కొట్టి వస్తే వాడేరా మగోడు అన్నట్టుగా మాట్లాడుకున్నారట. నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పి ఒకడు వెళ్ళి మధ్యరాత్రిలో వెళ్ళి, ధైర్యవంతుడే వాడు, వెళ్ళి మధ్యరాత్రిలో సమాధి తోటలో వెళ్ళిపోయి ఆ చెట్టుకి మేగ్గొట్టి వస్తూ ఉంటే ఆయన చొక్కా తగులుకున్నదట. ఆ చొక్కా తగులుకొని ఆ చొక్కాతో పాటు టెన్షన్లో భయపడుతూ మేగ్గొట్టించాడు. ఇటు తిరిగేసరికి ఇటు లాగింది. ఇక అంతే సంగతులు. ఎవడో వెనక దయ్యమే పట్టుకున్నదని చెప్పి హార్ట్ అటాక్ వచ్చేదండి. ఇది అనవసరమైనటువంటి భయం. నాకు ధైర్యం ఉంది అంటారు, కానీ మనం దయ్యాలకు వేటికి భయపడిన అవసరమే లేదు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్న యేసయ్య గొప్పవాడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ మధ్య ఓ సహోదరుడు నాకు తెలుసండి. అతను రాత్రుల్లో మధ్యాహ్నం పూట పొలంలో పనిచేసుకొని 3 గంటలకు ఇంటికి వెళ్తూ ఉన్నాడు భోజనానికి. రోడ్డు ఎక్కాడు, వెంటనే ఆయన నీడను ఆయనే చూసుకొని దడబుట్టిందట. దడబుట్టి తర్వాత చెప్పాడు అనుకోండి, ఆయన నీడ ఆ ట్రాక్టర్ మీద అట్లా వెళ్తూ ఉన్నాడు డ్రైవింగ్ చేసుకొని, పక్క నీడబడిద్ది కదా, ఆ నీడను చూసుకొని ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. అంటే వెనక ఎవరు ఉన్నారు అన్నట్లుగా ఒక భయంతో స్నానం చేసి పడుకుంటున్నాడు. ఇక నిద్ర రావట్లేదు. 12:30కి ఫోన్ చేశాడండి. అన్నయ్య నిద్ర పట్టట్లేదు. ఏమైందంటే దడ అంటున్నాడు. ఏం దడరా నాయన అంటే, మధ్యాహ్నం 3 గంటలకి పొలం నుంచి పనిచేసుకొని వస్తున్నాను, దడ. అప్పటి నుంచి భయం. ఆ రాత్రి ప్రార్థన చేస్తే పడుకున్నాడు. ఊరుకోవద్దా, మరలా ప్రక్కన ఉన్న వాళ్ళు నిజంగా దడ పోయిందా లేదా అని చెప్పి పద హాస్పిటల్కి పదంపా అన్నారు. కర్నూలుకి తీసుకెళ్ళారు. ఇక హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ సంగతి మనకు తెలిసిందే. ముందు ఏ ఉద్యోగం చేస్తావు నువ్వు అని అంటారు. పొలం ఉంది, మంచి కస్టమర్ వచ్చాడు, రండి. ఇక అన్ని టెస్టులన్నీ రాశారు. మంచాన పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఒకళ్ళు చెప్పారు 3 గంటలకి, అన్నయ్య హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆ సహోదరుని కొరకు, మీరు ప్రార్థన చేద్దరు రండి హాస్పిటల్ కంటే. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే, ఇదిగో నీకు నిజంగా అనారోగ్యం ఉందా అని, అట్లాంటిేం లేదు, రాత్రి నువ్వు ప్రార్థన చేసావు కదా, బాగానే ఉంది, అయినా కూడా నాకు దడ అంటాడు. ప్రేమైన వర్లారా, మరలా అక్కడ ప్రార్థన చేస్తే అతడు బాగుపడ్డాడు. కానీ 30,000 రూపాయలు అక్కడ బిల్లు కట్టి ఇంటికి వచ్చి అప్పులు పాలయ్యాడు. చిన్న విషయాల్లో భయపడి ఇబ్బందులు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చిన్న విషయాల్లో కూడా దేవుని ప్రజలైన మనం భయపడకూడదు. యేసయ్యకు మాత్రమే భయపడదుముగాక. సమస్యలకు భయపడకూడదు, కానీ సమస్యల నుంచి విడిపించే దేవునికి భయపడాలి. చిన్న విషయాల్లో భయపడుతూ ఉంటారు. కోతిని గురించి కూడా మనం చదువుతాం. చిన్నప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళం. కోతి చెట్టెక్కి అటు ఇటు ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఎగురుతూ తిరుగుతూ ఒకసారి అట్లా కింద చూసిందట. తోక ఉంది కదా, తోక ఇట్లా ఎత్తుకొని ఉంటే నా వెనక పాము ఉందని చెప్పి ఆమాంతున పడి చచ్చిపోయిందట. దానికి కూడా వెనక నీడను చూసి భయపడకూడదు. కాబట్టి ప్రేమైన వల్ల ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఫరో అతని సైన్యాన్ని చూసి భయపడ్డారు. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారు. పేతురు కూడా గాలి తుఫానును చూసి భయపడ్డాడు. ప్రభు అంటాడు, ఇదిగో నా వైపు చూచి నువ్వు రా, ఇదిగో నా చేయి పట్టుకొని పిలుస్తూ ఉంటే ప్రక్కన వచ్చినటువంటి ఆ కెరటాల శబ్దాన్ని విని భయపడిపోతున్నాడు. కాబట్టి మనం భయపడిన అవసరమే లేదు, కానీ నరమాత్రులకు భయపడిన అవసరం లేదు, కానీ యేసుక్రీస్తును చూచి. అందుకే హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో మీరు ఓపికతో పరిగెత్తుదురుగాక. హల్లెలూయా. ప్రేమైన వర్లారా, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కూడా భయంతో ఉన్నారు. కానీ దేవుడు వారిని ధైర్యపరిచి వారు చేరవలసిన గమ్యస్థానానికి వాళ్ళని నడిపిస్తూ వచ్చారు. ఈ లోకంలో నుండి పరలోక పట్టడానికి చేరేంత వరకు మన జీవితాల్లో కూడా భయం ఆయా సందర్భాలు ఎదురవుతూ ఉంటుంది. కానీ ఏ విషయంలో కూడా భయపడకుండా ప్రభువుకి భయపడి ఆయన అడుగుజాడుల్లో మనం నడిపించబడదుముగాక. హల్లెలూయా.
ఇంకొక మాట చెప్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు గమనిస్తే, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు వారితో మోషే ఒక మాట అంటాడు, ఇదిగో మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. అక్కడ మీరు గమనించండి, అబ్రహాము దేవునికి భయపడినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లు నా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించుదురుగాక. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి భయపడి దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ దేశానికి చేర్చబడ్డట్లు ఈ లోకంలో ఉన్నంత వరకు భయం వెంటాడుతూ ఉంటుంది, కానీ గమ్యం చేరేంత వరకు యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదముగాక. మోషే ఓసారి ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రాల్లో ఉంటున్న 12 మందిని పిలిచి, పెద్ద మనుషులను పిలిచి వాళ్ళతో అంటాడు, ఇదిగో దేవుడు మనకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి మీరు ఆ దేశం ఎలా ఉంటుందో, ఆ దేశ ప్రజలు ఎలా ఉంటారో, అక్కడ నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమేనా, మీరు వెళ్ళి వేగు చూచి రండి అని చెప్పి మోషే 12 మంది పెద్ద మనుషులను పంపించాడు. 10 మంది ఒక గ్రూపు, 2 ఒక గ్రూపు. ప్రేమిల వర్లరా, వెళ్ళేటప్పుడు ఒకే గ్రూపుకు వెళ్ళారు, తిరిగి వచ్చేటప్పుడు 2 గ్రూపులుగా మారిపోయారు. 10 మంది వచ్చిన ఒక గ్రూప్ వాళ్ళు అంటారు మోషేతో, ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో ఇశ్రాయేలులారా, మేము ఆ దేశాన్ని చూచి వచ్చాం, అక్కడ అనాకీలీయులు నెఫీలీయులు ఉన్నారు, వాళ్ళు చాలా బలాఢ్యులు, వాళ్ళు మమ్మల్ని మింగేస్తారు, చంపేస్తారు అని ఆ దేశాన్ని గురించి చెడు సమాచారాన్ని చెప్పారు. చెడు సమాచారాన్ని చెప్తే వాళ్ళ హృదయాలు భయపడిపోయి కలవరంతో నిండిపోయి, అనవసరంగా ఈ మోషే గారు అది పాలు తేనెలు ప్రవహించే దేశమట, అక్కడికి ప్రభు మమ్మల్ని చేరుస్తాడని అనవసరంగా చెప్పి భయపెడుతున్నాడు, మరి వీళ్ళు చెప్పే మాటలను బట్టి మాకు భయం కలుగుతుంది, మేము అక్కడికి వెళ్ళము బాబో అని వాళ్ళు భయపడిపోయి వెనకంచ వేస్తూ ఉన్నారు. కానీ యెహోషువ కాలేబు 2 సేవకులు ఉన్నారండి. యెహోషువ కాలేబు వాళ్ళు ఏం చేశారో తెలుసునా, ఇదిగో ఇశ్రాయేలులారా, ఇదిగో మేము కూడా ఆ దేశాన్ని చూచి వచ్చాం, అక్కడ ఉన్నత దేహులు ఎత్తైన మనుషులు ఉన్నారు వాస్తవమే, కానీ వాళ్ళే మనకు ఆహారం అవుతారు, కానీ మనం వారికి ఆహారము కాము, వాళ్లకు మనం భయపడ నిమిత్తం లేదు, కానీ వాళ్ళే మనకు భయపడతారు, నిశ్చయముగా మనము ఆ దేశానికి చేరుదముగాక, నిశ్చయముగా మనం చేరుతాం అక్కడికి, మీరు భయపడకూడదు అని ఆ 2 సేవకులు ఏం చేశారో తెలుసునా, వాళ్ళని ధైర్యపరిచారు. అంతవరకు భయముతో దిగులుతో ఉన్న వాళ్ళు దైవ సేవకులైనటువంటి యెహోషువ కాలేబు చెప్పిన ఆ వాళ్ళిద్దరి మాటలు విని ధైర్యం తెచ్చుకొని వెళ్దాం పదండి మోషే గారు వెళ్దాం, పాలు తేనెలు ప్రవేశించే దేశాన్ని, కొండలు లోయలు కలిగిన ఆ దేశానికి మనం చేరుదాం, ప్రభు వాగ్దానం చేసి ఇచ్చాడు కదా అని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయారండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వాక్యములో మీరు గమనిస్తే, కాలేబు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. ప్రేమల వర్లరే, కాలేబు ఎవరు అంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించిన వ్యక్తి. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వాక్యములో మీరు గమనిస్తే యెహోషువ కూడా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడో మీరు గమనించి చూడండి. వాక్యములో మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైనా యెహోషువను యవనస్తుడు గుడారములో ఉండేవాడు, అంటే దేవుని సన్నిధిలోనే ఉండే సేవకుడు అతను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కాలేబు యెహోషువ వీళ్ళిద్దరు దేవుని సేవకులు. వీళ్ళ నోట ఏమొస్తున్నాయంటే ఎప్పుడూ కూడా ధైర్యపరిచే మాటలే ఉంటూ ఉన్నాయి, ఆశీర్వచనపు వచనాలే ఉంటూ ఉన్నాయి. కానీ
ఇశ్రాయేలు గోత్రములు ఉంటున్నటువంటి 10 మంది మాత్రం చెడ్డ సమాచారం చెప్పి భయభ్రాంతులకు చేశారు. ఒక్కసారి ఆలోచించండి, మనిషికి ఈ రోజున భయము, దిగులు, కలవరం అనేది వేటి ద్వారా వస్తుందంటే చెడ్డ సమాచారాన్ని బట్టి. ఏ సమాచారాన్ని బట్టి అండి? చెడ్డ సమాచారాన్ని బట్టి. అందుకే నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళా. ఆ సహోదరుడు ఇప్పుడు కూడా భయపడుతూ ఉంటాడట. భయపడి ఏదో చచ్చిపోదాం అనిపిస్తుంటుందన్నా, ఇప్పుడు చూసిన భయము, దిగులు, నెమ్మది లేదు అని అంటాడు. ఎందుకు మరి ఏమైనా శరీరంలో బలహీనతలు ఉన్నాయా అంటే, లేదన్నా డాక్టర్ గారి దగ్గర కూడా చూపించుకున్నాను. డాక్టర్ గారు అన్నారట, ఇదిగో నువ్వు క్రైమ్ అంటే ఈ హత్యలు, ఈ దోపిడీలు ఈ మధ్య న్యూస్లో మీరు గమనించి చూసారా? న్యూస్లో మీరు గమనిస్తే ఎక్కడ చూసినా ఇప్పుడు, గతంలో మంచి సమాచారం పెట్టేవాళ్ళు, పలానా చోట భార్యని నరికాడు ఎదుగోండి అని చెప్పి తలకాయ చూపిస్తున్నారు. ఇంకా భయం రాదా? ఇదిగో వాళ్ళ తమ్ముణ్ణి కాళ్ళు చేతులు నరికారని చెప్పి డైరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నారు. ఇవి ఇప్పుడు చూడంగా అవి మనిషికి భయం పుట్టదా? ఆ సహోదరుడు కూడా ఆ క్రైమ్ న్యూస్ చూసి దడబుట్టిపోయి భయం కలిగి నన్ను ఎవరైనా చంపేస్తారేమో, ఆ తర్వాత నేను చచ్చిపోతానేమో అనే భయంతో అలాంటి భయం కలుగుతుందన్నా అని అంటాడు. డాక్టర్ గారు అన్నారట, ఇదిగో అలాంటి వాటిని మీరు చూడకూడదు. అంటే నెగిటివ్, చెడు అనేది హత్యలు, దోపిడీలు, వీటికి సంబంధించిన సమాచారం మనిషి చూసినప్పుడు ఏమవుతుందంటే భయము, దిగులు, కలవరాలు. వీటికి దూరంగా ఉన్నప్పుడే చెడ్డ సమాచారానికి దూరంగా ఉండాలి. ఆ మధ్య ఒక డెఫెండమ్ స్కూల్కి వెళ్ళా. ఇలాగే ఒక టేబుల్ మీద 3 కోతులు ఉన్న ఒక బొమ్మ పెట్టారు. ఒక కోత ఏమో 2 చెవులు ఇట్లా మూసుకొని ఉంది, ఒక కోతి అంటే చెడుని వినవద్దు. ఇంకో కోత ఏమో నోరు మూసుకొని ఉంది అంటే చెడుని మాట్లాడవద్దు. ఇంకో కోత ఏమో 2 కళ్ళు మూసుకొని ఉంది అంటే చెడుని చూడవద్దు అని. ఒకవేళ అలా చూస్తే, వింటే, మాట్లాడితే ఏం కలుగుతుంది? మనిషి జీవితంలో డల్నెస్, లేకపోతే బలహీనం, కృంగిపోయి బలహీనులైపోయి ఇక కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రార్థనకు చేరివచ్చిన మీరు దేవుని ప్రజలు కాబట్టి మంచి సమాచారమే మీరు విందురుగాక, మంచి సమాచారమే మీరు మాట్లాడుకుందురుగాక, మంచి సమాచారమే చూడాలి, మంచి సమాచారమే వినాలి, మంచి సమాచారమే మాట్లాడాలి మీ నోట. హాస్పిటల్లో ఒక అతను అడ్మిట్ అయ్యారు. చూడటానికి వెళ్తారు. ఆ వెళ్ళిన వ్యక్తి ఏం చేయాలి? ఇదిగో దేవుడు బాగు చేస్తాడులే, ఏం కాదులే, ధైర్యంగా ఉండు, కోలుకుంటావులే అంటే ఆ కోమలో బలహీనంగా ఉన్న వ్యక్తి బాగుపడతాడు. షుగర్ ఎంత ఉంది అనగానే 500 అనేసరికి, అబ్బో 500 అట్టయితే కష్టమే అనేసరికి ఆ వ్యక్తికి ఇంకా దడబుట్టిపోయి బీపీ, షుగర్ ఉందా? నాకు కూడా ఇంకా ఎక్కువ ఉంది. చూడండి, బలహీనపరిచే మాటలు మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇంకా బలహీనుడు అవుతాడు. అందుకే మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఫెయిత్ఫుల్ వర్డ్స్, విశ్వాస సహితమైన మాటే మీరు మాట్లాడుకుందరుగాక, ధైర్యపరిచే మాటలే మీరు మాట్లాడుకుందరుగాక, అవిశ్వాసకరమైన మాట మీ నోట రానివ్వకుండా దేవుడు కాపాడుదురుగాక. ప్రేమిన వర్లరా, అవిశ్వాసంతో కూడిన మాట పలకూడదు. అప్పుల సమస్యలు ఉన్నాయా? ఖచ్చితంగా నా దేవుడు మేలు చేస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఖచ్చితంగా నా దేవుడు మేలు చేస్తాడు. విశ్వాసంతో కూడిన మాటలే మీ నోట రావాలి, కానీ బలహీనపరిచే మాటలు మాట్లాడేవా? అందుకే యోబు తన గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏది వచ్చునని నేను అనుకుంటునో అదే వచ్చింది. ఇప్పుడు షుగర్ ఒక 200 ఉంది, పెరిగిద్ది అంతే. పెరగదు, దేవుడు నాకు మేలు చేస్తాడు అంటే తగ్గిద్ది అంతే. చూడండి, నెగిటివ్ మీ మనసులో. అందుకే సైంటిఫిక్గా కరోనా తర్వాత నుంచి ఒక వార్త ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా బలహీనపరుచుకొని భయపడకూడదు అని అంటున్నారు. భయం ద్వారానే చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. భయం ద్వారానే. అసలు కరోనా రాలేదు, దగ్గు వచ్చేసరికి వచ్చిందిరా అని చెప్పి బిల్డింగ్ మీద దూకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు.
అది చాలా ఘోరమైన పరిస్థితులేండి. ఆ కరోనా సమయంలో చాలా బాధాకరమైన పరిస్థితి. అట్టి దినాలు మరలా రాకుండా దేవుడే కాపాడుదురుగాక. చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడంటే ఆయనను స్తుతించడానికే దేవుడు మనల్ని బ్రతికించాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఆయనను స్తుతించడానికే దేవుడు బ్రతికించాడు. కాబట్టి దేవుడు చేసిన మేళ్ళని మనం మరవకూడదండి, మరవకూడదు. బ్రతికించాడంటే స్తుతించటానికే, ప్రార్థించటానికే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చెడ్డ సమాచారాన్ని విని అధైర్యంతో ఉంటే వాళ్ళ మధ్యలోనికి యెహోషువ, కాలేబు దేవుని సేవకులు వచ్చి ధైర్యపరిచే మాటలు చెప్తూ ఉన్నారు. మీరు భయపడవద్దు, నిశ్చయముగా మనం ఆ దేశానికి ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. మీరు ఎందుకు భయపడతారు? ఎందుకు భయపడతారు? ప్రేమిన వర్లరా, దేవుని సేవకుల నోట మంచి సమాచారం వినబడుతూ ఉంది. మంచి సమాచారాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, మీరు వినాలి, నడిపించబడాలి. ఆ మంచి సమాచారాన్నే మీరు మీ హృదయంలో భద్రపరచుకోవాలి. నెగిటివ్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు. ఆ మధ్య నేను కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాళ్ళు అప్పుడప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు హోటల్ పెట్టుకున్నారు. హోటలు ఇంటి ఎదురుగా హోటలు, వాళ్ళు ఆ హోటల్కి ఎదురుగా వాళ్ళు ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. అనయ్య బిజినెస్ బాగా జరగట్లేదు, ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వెళ్తే మరలా మరుసటి రోజు ఇంకో ఎవరో వచ్చారట, సంచి తగిలించుకొని. ఒక ఆమె పాస్టర్ అమ్మ అంట. ఆమె వచ్చి ఏమన్నది, ఇదిగో నీ వ్యాపారం ఆశీర్వాదకరంగా లేదు కదా, ఎందుకంటే ఇదిగో ఆ ఇంటోళ్ళు మీకు చేతబడి చేశారు అన్నది. ఇక గిలి ప్రారంభమైంది ఆమెకి. నీ ఇంటికి విరోధంగా చేతబడి చేశారు అనేసరికి, అమ్మా పాస్టర్ అమ్మ గారు ఏం చేయాలి అలాగైతే అని అంటే, ఇదిగో నీ ఇంట్లో వరుసగా 7 రోజులు ఉపవాస ప్రార్థన పెడతాను అన్నదట. చూడండి, భయపెడితే ఎవరైనా మరి ఆశీర్వాదం కొరకు ఏం చేయాలంటారు కదా. ఏం చేయాలంటే 7 రోజులు ఉపవాసం ఉంటాను, వచ్చి అప్పుడు దోషాలన్నీ పోతాయి, వ్యాపారం ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నది. ఆ తర్వాత ఏం చేశారంటే, సరే ఉపవాస ప్రార్థనే కదా, ఖర్చు లేని పని కదా అనుకొని రమ్మంటే, ఆ పాస్టర్ ఏం చేసేది, ఇంకా ఒక 10 మందిని తీసుకొచ్చింది ఇంట్లో. ఉపవాస ప్రార్థన కాదు కదా, ఉదయాన్నే సోమవారం నుండి ఉప్మాతో ప్రారంభించిందట ఉపవాస ప్రార్థన. ఉప్మాతో ప్రారంభించింది. మధ్యాహ్నం జ్యూసు, సాయంత్రం జ్యూసు, సాయంత్రం మరలా అంత పులిహోర. అలాగుంటే జీవితకాలం అంతా ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం అంటే, నిజమైన ఉపవాసం అంటే ఏంటో చెప్తాను, మీరు ఆలకించండి. మంచినీళ్ళు తప్ప ఈరోజు 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 24 గంటలు అది పర్ఫెక్ట్ ఉపవాసం. ఆ మధ్య ఒక 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను అని 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అన్నాడు. ఆ గ్రౌండ్లో ఉంటే అడిగా, బ్రదర్ మీరు 40 రోజులు ఉపవాసం ఉన్నారు అన్నారు, ఎట్లా నేను ఉందామంటే నా వల్ల అవ్వట్లేదు చెప్పండి అంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఉదయం అదే కొద్దిగా అంత ఉప్మా తీసుకుంటాను, మధ్యాహ్నం జ్యూసు, సాయంత్రం ప్లేట్ నిండా ఫ్రూట్స్ పెట్టుకొని తింటాడట. ఓరని అలాగుంటే నేను జీవితకాలం అంతా ఉంటానురా అనుకొని ఇక తిట్టలేక వచ్చేసానండి. ఉపవాసం అంటే అది కాదు పర్ఫెక్ట్. ఉపవాసం అంటే మంచినీళ్ళు తప్ప. ఇంకొంతమంది ఉపవాసం ఉంటారు, మధ్యరాత్రుల్లో దైవ తిండి తిని ఉపవాసం ఉన్నాను అంటే అది కాదు. యేసుక్రీస్తు 40 years నేను కూడా ట్రై చేశా ఆ మధ్య, ఖచ్చితంగా 40 రోజులు ఉపవాసం ఉండాలి యేసుక్రీస్తు ఉన్నట్లుగా. నా వల్ల కాలే, నెక్స్ట్ ట్రై చేద్దాం. ఓ 2-3 రోజులు. ప్రేమిన వర్లరా, 40 రోజులు ఉపవాసం అంటే, ఒక్కరోజు ఉపవాసం అంటే మంచినీళ్ళు తప్ప ఉదయం 6 నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉండడమే నిజమైన ఉపవాసం. అలాంటి పరిస్థితుల్లో ప్రేమిన వర్లరు, ఈ యెహోషువ, కాలేబు ఆ ఇంట్లో జరిగిన సంఘటన చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారు, వారమంతా ఇలాగే, శనివారం అయిపోయింది, వెళ్ళిపోయారు. మరుసటి రోజు నన్ను ఫోన్ చేస్తే నేను వెళ్తే ఏమైందమ్మా ఏంటి బాగున్నారా అంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి వెళ్ళారు, బాగానే ఉంది, కానీ ఆమె ఎవరో వచ్చి మా ఇంటికి భయపెట్టి అనవసరంగా ఉపవాస ప్రార్థన చేయాలంటే ఉపవాస ప్రార్థనే కదా అని పెట్టాము. ఆ పాస్టర్ గారు 7,000 ఖర్చు అయ్యాయి.
ఎన్ని వేలు? 7,000 ఖర్చు అయ్యాయి. ఇంకా అప్పులు ఎక్కువైపోయాయి. నేను అన్నాను, ఇదిగో మీకు వాళ్ళు చేతబడి చేశారనే ఒక భయము నమ్మకం ఉందా అంటే అట్లాంటివి ఏం లేవు పాస్టర్ గారు అన్నది. మరి ఎందుకు అట్లాంటి గిలి లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? ఆల్రెడీ మీరు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉంటే నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధలేదు కదా. మరి ఎందుకు భయపడతారు అన్నప్పుడు నిజమే పాస్టర్ గారు, అనవసరంగా మేము భయపడ్డాము అని వాళ్ళు ధైర్యంగా ఉన్నారనుకోండి. ఇలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పుడప్పుడు మనుషులు రావచ్చు మీ దగ్గర కూడా సంచి తగిలించుకొని. కాబట్టి అట్టి వారికి మీరు దూరంగానే ఉందరుగాక. సంచి తగిలించుకొని వస్తారు. మీకు ఏదో చేతబడులు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని. ఇక్కడ అందరు దేవుని బిడలే కాబట్టి చెప్తూ ఉన్నాను. ఆ మధ్య ఆ సంగతి వద్దులేండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు హారాను అరణ్యములో వాళ్ళు భయపడిపోతూ ఉన్నప్పుడు యెహోషువ, కాలేబు, అందుకే మంచి సమాచారాన్ని విని దైవ సేవకుల యొక్క సహవాసంలో ఇక్కడ చేరి ఉన్న మీరు అంటు కట్టబడుదురుగాక. చెడు సమాచారం కాదు, ఉన్నది ఉన్నట్లుగా ఈ రాత్రి మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఇక్కడ కలిపి చెరిపిడి వాక్యాలు మీకు బోధించట్లేదు. వాక్యం తప్ప ఏమీ లేదు, వేరే ఏ విషయాలు చెప్పట్లేదు. అర్థమవ్వాలని ఉపమానాలు చెప్తున్నాను. ఈ యెహోషువ, కాలేబు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు అధైర్యంతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మంచి సమాచారం చెప్పి ధైర్యపరిచిన వాళ్ళు. ధైర్యంగా మీరు దేవుని ప్రజలైన వాళ్ళు కొనసాగాలి అంటే మంచి సమాచారం చెప్పే సేవకుల యొక్క సహవాసంలో మీరు మీ పిల్లలు అంటుకట్టబడి మందిర సహవాసంలో వర్ధిల్లుదురుగాక. మంచి సమాచారం కలవరపెట్టే వాళ్ళతో కాదు, భయపెట్టే వాళ్ళతో కాదు, ధైర్యపరిచే వాళ్ళతో యెహోషువ, కాలేబు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ధైర్యపరిచే మాటలు చెప్పి ఇశ్రాయేలు ప్రజల్ని ధైర్యపరిచారు. ఆయా సందర్భాల్లో భయం కూడా ఉంటుంది, భయపడకూడదు. చిన్నప్పుడు ఒక కథ కూడా మనకు తెలుసు. తండ్రి కొడుకు వెళ్తూ ఉన్నారట, తండ్రి ముందు వెనక కొడుకు. వాడు ఊరుకోకుండా అల్లరోడు, నానా పులి వచ్చింది అన్నాడంట. పులి వచ్చిందంటే వాడు చూసి, వాళ్ళ నాన్న చూసి వెనక చూస్తే పుల్లేదు గిల్లేదు. ఎందుకురా భయపెడుతున్నావు, నోరు మూసుకో అంటే నవ్వుకొని మరలా తండ్రి ముందుకు వెళ్తున్నాడు, వెనుక కొడుకు. అప్పుడైనా ఊరుకుంటుందో, ఒకసారి గద్దిస్తే సెకండ్ టైం కూడా నానా పులి వచ్చిందని కేకలేసాడట. వెనక చూస్తే పులి లేదు, ఏం లేదు. ఊరికే అన్నానులే, వీడు ఇలాగే అంటుంటాడులే అని చెప్పి తండ్రి వెళ్ళిపోతున్నాడు. మూడోసారి నిజంగా పులి వచ్చి తీసుకెళ్ళిపోయిందట. నానా పులి వచ్చిందన్నా నోరు మూసుకొని రారా అని ముందు వెళ్ళిపోతున్నాడు. పులి వీడిని తీసుకెళ్ళింది. అంటే అనవసరంగా ఏ విషయంలో కూడా దేవుని ప్రజలు భయపడకూడదు. హల్లెలూయా. కొన్నిసార్లు చేతబడి చేశారనే భయం, కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా చేశారేమో, వీళ్ళు ఏదైనా చేశారేమో అని. కానీ నా సాక్ష్యాన్ని మీకు చెప్తాను. ఒక మాట, మా అమ్మ నాన్నకి విరోధంగా చేతబడి చేశారండి. మా నాన్న చెప్పేవాళ్ళు, మా అమ్మ నాన్న పెళ్ళైన ఆ రోజే చేతబడి చేశారట. ఎవరు చేశారో తెలుసు. కానీ యేసు గారి దగ్గర బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు. రోజులు గడిచే కొలది ఏం జరిగిందో తెలుసునా? మా కుటుంబంలో మా అమ్మ నాన్న మేము చిన్న వయసు నుండి ప్రార్థనకు వెళుతూ పోతూ వస్తూ ఉండగా వాళ్ళకు విరోధంగా మేము ఏం చేయలేదు. కానీ ప్రార్థనలో ఉండగా కొద్ది రోజులకి ఏం జరిగింది తెలుసునా? ఎవరైతే చేతబడి చేశారో ఆ శక్తులన్నీ రివర్స్ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఒకే ఒకడు ఉన్నాడు, అంతే. అందరూ చనిపోయారు. 3 కుమారులు చచ్చిపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఒక్కడే త్రాగుడు పోతాడే ఉన్నాడండి. ఎందుకు మాట చెప్తున్నానంటే భయము అనేది కొన్నిసార్లు ఎవరో కీడు చేశారనే ఆ భయం. కానీ వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ఇక్కడ చేరి వచ్చిన మిమ్మల్ని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నప్పుడు, మీరు దేవుని సొత్తైన ప్రజలు ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కీడు చేయటానికి అవకాశమే లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కొండ క్రింద గుడారాలు వేసుకొని ఉంటే బిలాము ప్రవక్తను పంపించాడు, బారాక్ అని రాజు. ఇదిగో బిలాము గారు, నీకు ఇదిగో డబ్బులు ఇస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఆ కొండ క్రింద ఉన్నారు, వాళ్ళని నువ్వు ఏ మాట అయితే మాట్లాడుతావో అదే విధంగా జరుగుతుంది, కాబట్టి ఆ ప్రజల్ని శపించు అని చెప్పి డబ్బులు ఇచ్చాడు.
సరే వెళ్దాంపా అని చెప్పి బారాక్ అనే రాజు బిలాము ప్రవక్తను తీసుకొని వెళ్ళి కొండ మీద నిలిచి ఇప్పుడు బిలాం పలుకుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు శపించబడుదురుగాక అనటానికి బదులుగా ఆశీర్వదించబడుదురుగాక అన్నాడండి. బారాక్ అంటాడు, ఇదిగో ఏంటయ్యా నీకు డబ్బులు ఇచ్చింది శపించమని కదా, ఎందుకు వాళ్ళని ఆశీర్వదించావు అంటే బిలాం ప్రవక్త అంటాడు, ఇదిగో సాక్షాత్తు ప్రభువే వాళ్ళని ఆశీర్వదించి ఉండగా శపించటానికి హోయామాయ్ నేనెవరు? వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలే ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. శపించటానికి నేనెవరు అన్నప్పుడు బారాకు రాజు నోరు మూసుకున్నాడండి. ప్రేమ వర్లరా, ఇదిగో ఈ రాత్రి ఇక్కడికి చేరి వచ్చిన మీరు కూడా ఎవరో తెలుసునా, మీ యొక్క వాల్యూ ఎప్పుడైనా ఆలోచించారా? వాక్యం చెప్తుంది, మీరు విలువ పెట్టి కొనబడ్డవాళ్ళు, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే అనే వాక్యం రాయబడి ఉంది. క్రీస్తును విశ్వసించి ఆయన అడుగుజాడల్లో నడిపించబడుతూ ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో గొప్పవాళ్ళని ఎంచబడుతూ ఉన్నారు. లోకములో సర్వోత్తమమైన జీవితం ఏంటో తెలుసున్న క్రీస్తును అంగీకరించి ముసలి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములో దైవ సేవకుల యొక్క సహవాసములు అంటుకట్టబడి మీరు మీ పిల్లలు ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చుపోవచ్చు ఉండే ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసములో ఉండడమే గొప్ప దీవెన. హల్లెలూయా. అట్టి దీవెనలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఈ అనుభవాన్ని మీరు విడవకుండా ఇలాగే ప్రార్థనకి రావడం, వెళ్ళడం, మందిరాలకు వెళ్ళడం, రావడం, కుటుంబ సమేతంగా దేవునితో ఉంటున్న సహవాసాన్ని మీరు కాపాడుకుంటూ మంచి సమాచారాన్ని దేవుని వాక్యం ద్వారా వింటూ మీరు కొనసాగుతున్నారు అనుకోండి, నిజంగా భయం లేకుండా మీరు మీ పిల్లలు ధైర్యంగా ముందుకు కొనసాగుదురుగాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఓసారి ఇశ్రాయేలు ప్రజలు మరియు యెహోషువతో ఇట్లా, నేను భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. ఇక్కడ మీరు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దేవుడు వారికి తోడే ఉండి యుద్ధంలో జయం అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉండేవాడు. ఓసారి ఏం జరిగిందంటే, ఐగుప్తు నుండి కనాన్ దేశానికి వెళ్ళాలి అంటే మధ్యలో వాళ్ళు ఎంతోమంది శత్రువులను జయించి వెళ్ళాలి, పట్టణాలను జయించి వెళ్ళాలి, అప్పుడే కనాన్ దేశానికి చేరుతారు. ఎరుకో పట్టణాన్ని వాళ్ళు జయించి ముందుకు వెళ్తున్న సమయంలో హాయి అనే ఒక చిన్న పట్టణం ఉంది. హాయి అనే పట్టణం, ఆ పట్టణాన్ని వాళ్ళు జయించి ముందుకు వెళ్ళాలి అంటే ఆ పట్టణంతో యుద్ధం చేయాలి. అప్పుడు దేవుడు అంటాడు యెహోషువతో, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ మీరు తీసుకుని వెళ్ళి యుద్ధానికి వెళ్ళండి. కానీ వాళ్ళలో కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఉచిత సలహాలు చెప్తారు చూడండి. అక్కడక్కడ ఉచిత సలహాలు చెప్తారు, నాకు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఉచిత సలహాలు చెప్తారు. ఆ ఉచిత సలహాలు చెప్పే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చి, ఇదిగో యెహోషువ దేవుడు చెప్పాడు, కానీ యుద్ధ సన్నిధులైన వారందరూ కాదు, కానీ ఆయి అనే పట్టణం చిన్న పట్టణం, ఆ పట్టణాన్ని జయించడానికి ఇంతమంది అనవసరంగా వెళ్ళి శ్రమ ఎందుకు, కొంతమంది వెళ్తే చాలు కదా అని అంటే, దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం పెట్టి వీళ్ళు ఏం చేశారో తెలుసిన, ఆయి పట్టణాన్ని యుద్ధం చేసి జయించడానికి కొంతమందిని తీసుకొని వెళ్ళాను. అప్పుడేం జరిగింది తెలిసిన, వాళ్ళు ఆయి పట్టణం ఎదుటి యుద్ధం చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు శత్రువులు వీళ్ళని ఇశ్రాయేలు ప్రజలను తరిమి పంపించేశారు, భయపడి పారిపోయి వచ్చేసారు. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, భయపడిపోతూ, ప్రభు ఎప్పుడు కూడా మా జీవితంలో అధైర్యం కలిగి ఉండలేదే, ఎప్పుడు కూడా అపజయం మా జీవితంలో ఉండలేదు కదా, ఎందుకు ఆ చిన్న పట్టణాన్ని మేము జయించలేక వెనుతిరిగి వచ్చేసాం, ఏంటి కారణం అని వాళ్ళు ప్రభు దగ్గర అడుగుతూ ఉంటే ప్రభు చెప్పిన మాట వాళ్ళు తృణీకరించారు. ఏంటో తెలుసిన, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ మీరు తీసుకొని వెళ్ళి యుద్ధానికి వెళ్ళమన్నాడు, అంతే. వీళ్ళు ఏం చేశారు, కొంతమంది చెప్పిన ఉచిత సలహాలు విని ఆ చిన్న పట్టణాన్ని జయించడానికి ఇన్ని వేల మంది వెళ్ళని అవసరమే లేదు, కొంతమంది వెళ్ళి సులభంగా జయించుకొని రావచ్చులే అన్నారు. అదే వాళ్ళ జీవితంలో పెద్ద ఎఫెక్ట్, అదే వాళ్ళ జీవితాల్లో ఒక బలహీనత. దేవుడు చెప్పినట్లుగా చేయవలసిన వాళ్ళమే కానీ మనుషులు
చెప్పినట్లుగా చేయకూడదు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క చిత్తమే, దేవుని యొక్క మాట ప్రకారమే మనం నడవాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం నడవకూడదు. అందుకే ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని పాట పాడుతూ ఉంటాం, కానీ చేసేదంతా మన చిత్తమే. మన ఇష్టానుసారంగా మనం చేస్తామా? ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అంటారు. అది కాదు. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని చేయగలగాలి. ఇక్కడ చేరి వచ్చిన మీ పట్ల, మీ పిల్లల జీవితాల్లో దేవుని యొక్క చిత్తమే నెరవేరునుగాక, దేవుని యొక్క ఆలోచనే నెరవేరునుగాక. మన ఆలోచనలు, మన ప్రయత్నాలు అన్నీ ప్రక్కన పెట్టాలి. దేవుని యొక్క చిత్తమే నెరవేర్చుదుముగాక. ఎన్నో ఆలోచనలు మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆ మధ్య ఒక సంగతి మీకు చెప్తాను. ఓ ప్రాంతంలో ఓ క్రొత్తగా భార్యాభర్తకి ఓ చోట క్రొత్తగా ఒక జంట పెళ్ళయ్యి వాళ్ళు క్రొత్తగా పెళ్ళైన భార్యాభర్త బండి మీద ప్రయాణం చేసి వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ, వాళ్ళు ఇలాగే పొలాలు కలిగిన ప్రాంతం అయితే వాళ్ళు వెళుతూ ఉన్నారు. క్రొత్త జంట కదా, మాట్లాడుకుంటున్నారు. ఏమండి, పెళ్ళయింది కదా, మంచిగా సంపాదించుకొని ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు పుట్టక మునిపే అన్నీ సమకూర్చుకోవాలి, మరలా కష్టాలు పడకూడదు అని ప్రీ ప్లాన్ ఆలోచనలు ఉంటాయి కదండి. ఆ ఆలోచన కలిగి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత పిల్లలు పుడితే వాళ్ళని మంచిగా చదివించుకోవాలి, అన్ని ఫెసిలిటీస్ మనం ముందుగానే సిద్ధపరచుకోవాలి అని భవిష్యత్తు గురించిన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ పొలంలో ఒక చోట 2 పాములు పెనుగులాడుతూ ఉంటే ఒక గ్రద్ద ఆ 2 పాములని నోట గరుచుకొని ఆకాశంలో అటు ఇటు తిరుగులాడుతూ ఉంటే, వీళ్ళిద్దరు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉన్నారా సరదాగా మాట్లాడుకొని, వాళ్ళ మధ్యలో ఆ 2 పాములు పడ్డాయండి. 2 పాములు పడ్డాయి. వెంటనే ఆ సీటు మధ్యలో పడేసరికి ఇద్దరిని కాటేసి చంపేసి ఇద్దరు చనిపోయారు పొలంలో. ఎందుకు ఈ మాట చెప్పానంటే, వాళ్ళు అంతవరకు ఆలోచించిన ఆలోచనలన్నీ ఏమయ్యాయి చూడండి, క్షణాల్లో పోయాయి. ఇంకో గ్రామంలో జరిగిన సంఘటన చెప్తాను. ఒక గ్రామంలో కొంతమంది విశ్వాసులు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఒక కుటుంబం కూడా మందిరానికి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఆ కుటుంబంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను, ఆలకించండి. ఆ ఇంట్లో ఒకే కూతురు. ఆ అమ్మాయి కూడా పెళ్లి సంబంధం చూశారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆ అమ్మాయి పెట్టె నిండా బట్టలు కానీ, బంగారు నగలు కానీ, ఇక 2 నెలల తర్వాత వివాహం జరగాలి అనే సమయంలో ముందుగా చాలా అన్ని సమకూర్చుకొని సంతోషంగా ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి ముందు మురికాలు ఉంటే దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాడు పారతో. సడన్గా ఆ పార తీసి శుభ్రం చేస్తున్నప్పుడు సమయంలో ఒక తేలు కాలువలో ఉంటే ఆ తేలుని పైకేసాడండి. పైకేసిన వాడు సరే చంపినా బాగుండేది, తర్వాత చంపుదాంలే అని చెప్పి మౌనంగా ఉన్నాడా. ఇక దప్పికేస్తూ ఉంటే ఎండకి, అమ్మాయి నీళ్ళు తీసుకొని రా అని అడిగాడట. వెంటనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ కూతురు ఇక 2 నెలలు తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వాలి. ఇక ఆ అమ్మాయి నీళ్లు తీసుకొస్తూ పరిగెత్తుకొని వచ్చి ఆ తేలి మీద కాలు పెట్టిందండి. ఇక అంతే, తేలు కుట్టింది. ఇక అమ్మో తేలు కుట్టింది అని చెప్పేసి హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్న సమయంలో ఆ డాక్టర్ గారు చెప్పారు, ఇదిగో అమ్మాయి, రాత్రి నువ్వు మేలుకొని ఉండాలి, నిద్రపోకూడదు. నిద్రపోతే మాత్రం చాలా కష్టం, విషం తలకెక్కిద్ది అంటే, సరే డాక్టర్ గారు అన్నదా. ఆ మాట పట్టించుకోకుండా నీళ్లు తాగింది. ఆ తర్వాత నిద్రపోయింది. రాత్రిలో నిద్రలోనే ప్రాణం పోయిందండి. ఇక ఉదయాన్నే చూడండి, ఆ ఊరు మొత్తం జనం వచ్చి కేకలు వేసి అరుస్తూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంగలార్పు, మామూలు అంగలార్పు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రేపేమి జరుగునో మనకు తెలుసా తెలియదు. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడనే నమ్మకం లేని రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఆ సహోదరి ఎంతో భవిష్యత్తును గురించిన ఆలోచన కలిగి ఉన్నది. ఇక పెళ్ళవుతుంది, నా భర్త దగ్గర ఇంటికి వెళ్తాను, సుఖంగా ఉంటాను, క్షేమంగా ఉంటాను, భవిష్యత్తును గురించిన ఎన్నో ఆలోచనలు. కానీ ప్రేమిన వర్లరా,
కాలం అంతటితోనే ఆమె జీవితంలో సమాప్తం అయిపోయింది. అందుకే వాక్యం చెప్తూ ఉంది, రేపటి గురించి మీరు చింత చేయవద్దు, ఏనాటికి ఆనాటికి చాలును. చింత చేయకపోవడం అంటే పేతురు తన పత్రికలో రాస్తారు, ఇదిగో ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ రాత్రి ఈ ప్రార్థనా కోడికలో మీరు ఏ విషయంలో భయపడుతూ ఉన్నారు? ఇదిగో నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. నరమాత్రులకు నీవు భయపడవద్దు. ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయం అంతటిని కూడా దూరపరుచుకొని, భవిష్యత్తును గురించినటువంటి కొందరు భయం, రేపు నా పిల్లల పరిస్థితి ఏంటో అని, కానీ భయపడకూడదు. కానీ ప్రభు చేతికి మీ పిల్లల్ని మీరు సమర్పించుకుందరుగాక. ప్రభు మీ చిత్తం నా పిల్లల పట్ల నెరవేర్చబడాలి అని దేవుని చిత్తానికి అప్పగించి చూడండి, ప్రభువే వారిని ఆశీర్వదించుదురుగాక. కానీ చింతతో, దిగులుతో, భయంతో ఉండని అవసరం లేదు, భయపడిన అవసరమే లేదు. ఆ మధ్య ఒక ప్రబుద్ధుడు మరణ పడకలో ఉండి, ఇదిగో నేను చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోబాక అన్నాడంట. చచ్చిపోయేవాడికి ఎందుకు అనవసరమైన ఆలోచన చూడండి. పెళ్లి చేసుకోవద్దు అన్నాడంట. చచ్చేవాడికి ఏంటి ఎందుకండి? కాబట్టి అనవసరమైనటువంటి ఒక భయం యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇదిగో ఆహారాన్ని గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, రేపటి గురించి కానీ మీరు చింత చేయవద్దు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించలేడా? మీరు పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఇదిగో పరలోక రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే ఇదిగో ఇదే. ప్రార్థన అనంగానే వచ్చారా, దేవునికే మహిమ కలుగును గాక. ఇదే ప్రభువుని వెతకడం అంటే. ప్రభువుని వెతకడం అంటే ఏంటండి? ప్రార్థన అనగానే ఆసక్తితో కూర్చున్నారా, దేవుని మాటలు వింటున్నారా, ప్రార్థన చేసుకున్నావా, ఒక ధైర్యం, ఒక శుభప్రదమైన నిరీక్షణ. క్రీస్తు రాబోతూ ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి ప్రభు రాబోతున్నాడని ఇంకా ప్రార్థనలో, దైవభక్తిలో ఎదుగుతూ మనము, మన పిల్లలు, మన సంఘస్థులు అందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. నేడో రేపో